నేనైతే ద్వారకా వెళ్తున్నాను. ద్వారకా వెళ్ళినందుకు దేని మీద వెళ్తున్నాను, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ద్వారకాలోని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి, అవి చూడడానికి ఎంత డిస్టెన్స్లో ఉంటాయి, ఎంత ఖర్చు అవుతాయి, దాని చరిత్ర కూడా ఈరోజు మీకు చూపించబోతున్నాను. చూడండి. మొన్న ముంబై టు సూరత్ వీడియో పెట్టాను కదా, నేనైతే సూరత్లో ఉన్నాను కదా. సూరత్ నుంచి నేను ద్వారకా వెళ్ళినందుకైతే ట్రైన్ అయితే ప్రిఫర్ చేసుకున్నాను. ట్రైన్ ఎక్కుతున్నాము. సో మనకి ట్రైన్ అయితే తక్కువ అమౌంట్ అవుతుంది. మనం విశాఖపట్నం టు ద్వారకా డైరెక్ట్ ట్రైన్ కూడా ఎక్కవచ్చు. కానీ మీకు తెలుసు కదా నేను సూరత్ ఎందుకు వచ్చాను అన్నది. నేను కొంత షాపింగ్ చేయడానికి, ముంబైలో కొన్ని ప్లేసెస్ చూడడానికి, మా మేనగోడల్ని చూడడానికి కూడా సూరత్ అయితే వచ్చాము. మేము సూరత్లో 8:40కి మాకు ట్రైను, మేము 8:20 కల్లా స్టేషన్కి అయితే వచ్చేసాము. స్టేషన్కి అంటే ట్రైన్ అనేది ఎందుకు ప్రిఫర్ చేసుకున్నామంటే నైట్ ఎక్కితే మార్నింగ్ దిగుతాము. సో నైట్ అంతా నిద్రలోనే అయిపోద్ది. సో మార్నింగ్ 7 కల్లా మేము ద్వారకాలోనైతే దిగిపోయాము. ఇక్కడ ద్వారకాలో దిగిపోయాము కదా, మేము ఇక్కడ ద్వారకాలోని ఎటువంటి రూమ్స్ తీసుకోలేదు. ఎందుకంటే మేము నైట్ అయితే ద్వారకాలోని మళ్ళీ ట్రైన్ ఎక్కిపోవాలి. అందుకే ఎగ్జిక్యూటివ్ లాంజ్ అన్నది మనకి స్టేషన్లోనే అవైలబుల్గా ఉంది. ప్లాట్ఫామ్ 1లోకి వచ్చేస్తే అది అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో వెళ్తే మనకి ఫ్రెష్ అవునందుకు అది కూడా ఉంటాయి. సో బయట అయితే అక్కడ రిసెప్షన్లో అడిగితే అక్కడ మొత్తం అంతా డీటెయిల్స్ ఇస్తారు. మనకి 10 మెంబర్స్కి ఇన్ని గంటలు అని ఉంటుంది. సో మాకు 10 మెంబర్స్కి 560 రూపీస్ తీసుకున్నారు ఫ్రెష్ అవునందుకు. సో మనకి అక్కడే ఫ్రెష్ అయిపోతాం. మెన్కి వేర్గా, ఉమెన్కి వేర్గా వాష్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సో చాలా నీట్గా ఉన్నాయి వాష్రూమ్ సెట్ కానీ, మొత్తం ఈ రూమ్ అంతా సరే చాలా నీట్గా ఉన్నాయి. మనకి అక్కడ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. మార్నింగ్ టిఫిన్ అని, మధ్యాహ్నం లంచ్ అని ఏదైనా సరే అవైలబుల్గా ఉంది. కానీ మేము ట్రైన్లోనే మొత్తం టిఫిన్ అంతా తినేసాము. ఇంకా మా అబ్బాయి అయితే టిఫిన్ తినలేదు. మేము బ్రెడ్ జాము అయితే క్యారీ చేసాము, అదైతే వాడు తినేస్తున్నాడు. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయాము. సో ఫ్రెష్ అయిపోయి బయలుదేరాలంటే ఈ లగేజ్ని అంతా కూడా క్లాక్ రూమ్లో అయితే పెట్టేయాలి. సో మనకి రైల్వే స్టేషన్లోనే క్లాక్ రూమ్ ఉంది. ఈ లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టాలంటే కంపల్సరీ మనం లాక్ వేసేయాలి. మొత్తానికి బ్యాగ్స్ కూడా, సూట్ కేసెస్ అన్నిటికీ లాక్స్ వేసేస్తేనే క్లాక్ రూమ్లో అయితే అవైలబుల్ చేస్తారు. సో మొత్తం మేము అన్ని లాక్స్ వేసేసి బయటకు అయితే వచ్చేస్తున్నాము. క్లాక్ రూమ్లో పెట్టడానికి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లోనే స్టేషన్ కదా, దాంట్లోనే క్లాక్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంది. సో అక్కడికి వెళ్ళైతే క్లాక్ రూమ్లో అయితే మొత్తం లగేజెస్ పెట్టేసి మనం ఏ ప్లేసెస్ చూడాలన్నది కూడా అక్కడ మనకి మ్యాప్ అయితే కనిపిస్తుంది. అది కూడా మీకు చూపించేస్తాను. ఇదే క్లాక్ రూము. ఇక్కడైతే మొత్తం లగేజెస్ అంతా పెట్టేస్తాము. మనం చూడవలసిన ప్లేసెస్ అయితే ఇవి. దీంట్లో ఒక 2 మనం చూడము, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ అవి. సో మనకి నైట్ మళ్ళీ 8:40 కల్లా ట్రైన్ ఎక్కిపోవాలి. సో అందుకనే ఎంత బేగా వెళ్ళి కంప్లీట్ చేసేసుకుందామని చూస్తున్నాము. మనము బయట చూస్తే ద్వారకా స్టేషన్ అండి. ఇదే ద్వారకా స్టేషన్. మనకి ద్వారకా స్టేషన్ అంటే చాలా అందంగా ఉంది అండి. ఇక్కడ మందిరం కింద ఉంది, కానీ బయటన ఎక్కడ చూసినా సరే ఆవులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మన ఇండియన్ ఫ్లాగ్ ఏంటి, మన జాతీయ జెండా ఎలా ఎగురుతుందో చూసారా. ఇక్కడ పైన చూస్తే ట్రైన్ అన్నది కూడా పెట్టారు, ఇంజిన్ అన్నది కూడా. చాలా లుక్ అయితే అందంగా కనిపిస్తుంది ఫోటోషూట్స్కి అది కూడా. ఇంకా ఇక్కడ మనం ఆటో బేరమాడేసుకోవడమేనండి. మాకు 8 ప్లేసెస్కి చూపించినందుకు 2500 చెప్పారు. సో ఆటో అయితే మేము బేరమాడుకొని ఆటో ఎక్కిపాం. ఫస్ట్ మేము వెళ్ళిన టెంపుల్ అయితే రుక్మిణీదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ నుంచి అయితే రుక్మిణీదేవి టెంపుల్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్వారకా నుంచి రుక్మిణీదేవి టెంపుల్ అయితే 3 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి ఎందుకు దూరంగా ఉన్నదానికి ఒక చిన్న కథ అయితే ఉందంటే అండి, అదేంటో చెప్పేస్తున్నాను వినండి. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి వాళ్ళ గురువైన దుర్వాస మహర్షిని తన ఇంటికైతే భోజనంకి ఆహ్వానించారంటే అండి. దుర్వాసముని ఎక్కిన రథాన్ని కూడా స్వయంగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవే లాక్కొని వచ్చారంట. కొంత దూరం వచ్చేసరికి రుక్మిణీదేవి అలసిపోయి దాహం వేసిందంట. కృష్ణుడిని సాయం కోరిందంట రుక్మిణీదేవి దాహం వేసినందుకు. అప్పుడు శ్రీకృష్ణుడు తన కాలి బొటనవేలుతో భూమిని తవ్వి భూమిలో నుంచి గంగమ్మను పైకి తెప్పించాడంట. గంగమ్మ అంటే నీరేండి, నీరు పైకి తెప్పించారంట. రుక్మిణీదేవి వెంటనే ఆ నీటిని తాగి తన దాహాన్ని అయితే తీర్చుకుందంట. కానీ దుర్వాస మహర్షికి చాలా తొందరగా కోపం వస్తుందంట, శాపాలు కూడా ఇస్తాడంట.
తనకు అడగకుండా తనకు నీరు ఇవ్వకుండా రుక్మిణీదేవి ఒక్కలే నీళ్లు తాగారని కోపం వచ్చి రుక్మిణీదేవిని శ్రీకృష్ణుని విడిపోమని శపించాడంట. అంతేకాదండి, గోమతి నది చుట్టుపక్కలంతా కూడా 40 కిలోమీటర్ల వరకు మంచినీళ్ళు లభించదని, అంతా ఉప్పు నీరే అవ్వాలని శపించాడంట. అందుకే ఇక్కడ నీరు కూడా తీయగా ఉండదంట, ఉప్పుగా ఉంటుందంట. శిల్పాలైతే చాలా చక్కగా ఉన్నాయండి. ఇది అందంగా ఉంది గుడి. కానీ మాకు రుక్మిణీదేవి టెంపుల్లో అమ్మవారిని దర్శించుకోనందుకైతే అవ్వలేదండి. ఎందుకంటే 11 o'clockకి క్లోజ్ చేసేసారు. నాకైతే టైం సరిపోదు, ఎందుకంటే నైట్ ట్రైన్ ఎక్కిపోవాలి. అందుకే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాను. మీరు టైం 11 o'clock కాకుండా కొద్దిగా ముందైనా వెళ్ళండి, తర్వాతైనా వెళ్ళండి, గుడి అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా మేము నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. రుక్మిణీదేవి టెంపుల్ నుంచి బేట్ ద్వారకా 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము ఇప్పుడు వెళ్తుంది బేట్ ద్వారకా. బేట్ ద్వారకా అటు ఇటు సముద్రం చూశారు కదా, అదే సముద్రం. బేట్ ద్వారకా గుజరాత్లో ఓకాపట్నం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దీవి. ద్వారకాపట్నానికి ఉత్తరంగా 30 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రానికి ఒడ్డున ఓకాపట్నం ఉంది. ఓకా ప్రధాన భూభాగాన్ని కలిపే అరేబియా సముద్రంపై 2.32 కిలోమీటర్ల పొడవున దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన సేతుని మన ప్రధాన నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఇదేనండి సుదర్శన సేతు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కట్టకముందైతే మనం బోట్లోనైతే వెళ్ళేవాళ్ళం. కానీ ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత బోట్లు అయితే అలో చేయట్లేదు. మనం ఇలాగ ఆటోలోనే వెళ్ళాలి. మనకి సకంలో ఆటో ఆపేస్తారు, అక్కడి నుంచి మనం నడిచి వెళ్ళాలి గుడికి. ఇక్కడ శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతో నివాసం ఉన్న ప్రదేశమే ఈ బేట్ ద్వారకా. అసలు ఈ ప్రాంతానికి బేట్ ద్వారకా అని పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం. బేట్ అంటే బహుమతి అని అర్థం. శ్రీకృష్ణుడు తన చిన్ననాటి గురుకుల స్నేహితుడు సుదాముడు. ఇతనే కుచేలుడు అని కూడా ప్రసిద్ధుడు. దీని స్టోరీ అయితే మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను. పేదవాడైన కుచేలుడు, ఆయనకి అస్సలు సిరి సంపదలు లేవు, చాలా పేదవాడు, చాలా కష్టాల్లో ఉన్నాడు. అయితే ఈ కుచేలుడు భార్య ఒకసారి శ్రీకృష్ణుని కలమని పంపించారంట. కొన్ని అటుకులని బహుమతిగా ఇచ్చి పంపించారంట. వెళ్ళేసరికి అక్కడ సైనికులు లోపలికి వెళ్ళవలేదంట. నువ్వు ఎలాగ శ్రీకృష్ణుడి స్నేహితుడివి అనేసి లోపలికి పంపించలేదంట. అప్పుడు శ్రీకృష్ణుడు చూచి అతను నా స్నేహితుడే అనేసి లోపలికి తీసుకొని వెళ్ళి పాదాలు కడిగి సాదరంగా ఆహ్వానించారంట. అయితే శ్రీకృష్ణుడు నాకేం బహుమతి తేలేదా, మా వదిన గారు ఏదో బహుమతి పంపించినట్లున్నారు కదా అనేసి అడిగితే, ఇంత పెద్ద ఇంట్లో ఉన్నారు, ఈ బహుమతి ఏం తీసుకుంటారని చెప్పలేదంట. తర్వాత కుచేలుడు చూపిస్తే అటుకులు తీసుకొచ్చానని చూపిస్తే అటుకులను చూసి చాలా సంతోషంగా భావించి చాలా గొప్ప బహుమతి తెచ్చావు నాకు అనేసి శ్రీకృష్ణుడు కుప్పెడు అటుకుల్ని నోట్లో వేసుకున్నాడంట. అలా వేసుకోగానే వాళ్ళకి దరిద్రం పోయి సిరి సంపదలు లభించాయంట. అందుకే బేట్ అనేది బహుమతి ఇచ్చిన ప్రదేశం అని అర్థం. అంటే ఆయన స్నేహితుడు బహుమతిగా తెచ్చింది అనేసి అర్థం. ఇక్కడ మాకు లోపలికైతే సెల్లలు అవి అలౌ చేయలేదండి, దర్శనం చేసేసుకోవడమే. ఇక్కడ విగ్రహం కూడా సేమ్ మెయిన్ ద్వారకా లాగే ఉంది విగ్రహం కూడా. ఇక్కడ ఏంటంటే చేతిలోని గదాధారణ ఉంటుంది, ఆ ఒక్కటే మార్పు ఉంటుంది. సైజులో కూడా కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది వల్లభాచార్యులు ఇక్కడ నిర్మించారు దీనిని. ఇక్కడ ప్రసాదం కూడా గోధుమ పిండితోనే ఐటమ్స్ ఏవైనా పంచుతాడు. ఇక్కడ మొత్తం కూడా లోపలంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ గుడి గురించి. ఇక్కడ బియ్యం పళ్ళెంలో దక్షిణగా పెడితే కొంచెం బియ్యము చేతిలో మనకి ప్రసాదంగా ఇస్తారు. ఈ బియ్యాన్ని తీసుకొని మన ఇంట్లో బియ్యంలో కలుపుకుంటే చాలా మంచిదంటే అండి. గుడి నుంచి బయటికి వచ్చేస్తే కొద్దిగా ముందుకు వస్తే దాని పక్కనే మనకి గోల్డెన్ ద్వారకా అన్నది కూడా ఉందండి. ఇక్కడ పిల్లలైతే తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మీరు వెళ్ళాలంటే లోపలికి ఎంట్రీ అవ్వాలంటే మనకి బయటన టికెట్ ఉంటుంది. పిల్లలకి చిన్నపిల్లలకి వేరేగా టికెట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఒక రేట్లో టికెట్ ఉంటుంది. కానీ లోపల వెళ్ళి చూస్తే మీకు మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. దీని గురించి అయితే పిల్లలకి తెలియాలి, అందుకే వాళ్ళకైతే కంపల్సరీ చూపించాలి. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే లక్ష్మీదేవి, గణపతి, సరస్వతీదేవి ఈ ముగ్గురు ఉన్నారండి. వాళ్ళని దర్శించుకొని తర్వాత ఇంకా మొత్తం శ్రీకృష్ణుడు పుట్టిక నుంచి పెరిగిన వరకు మొత్తం అంతా అవతారాలతో ఉంటాయండి. ఇక్కడ కృష్ణుడు పుట్టిక నుంచి రుక్మిణీదేవితో వివాహం అయిన వరకు ఎక్కడ ఎలా ఉన్నారు మొత్తం అంతా కూడా దీంట్లో అయితే
ఒక్కొక్కటి విడివిడిగా కూడా మనకి ఇలా నేమ్స్ రాసి అయితే పెట్టారు. దీని వీడియో అయితే మొత్తం మీకు తర్వాత ఒక వీడియో కింద చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఇది మీ పిల్లలకి కూడా చూపించండి, వాళ్ళకి కూడా మన చరిత్ర గురించి పురాణాల గురించి అయితే తెలియాలి. తర్వాత మనం వెళ్తుంది గోపీతలవ్. బేట్ ద్వారకా నుంచి గోపీతలవ్ 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అసలు ఆ గోపీతలవ్ అంటే ఏంటంటే శ్రీకృష్ణుడి మరణం తర్వాత గోపికలందరూ మరణించిన కోనేరు అని అర్థం. అంటే శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత అక్కడ కోనేట్లోనే గోపికలందరూ తన శరీరాన్ని వదిలేశారంటే అండి. సో ఈ గుడి అయితే చిన్న గుడే, లోపలైతే చాలా విగ్రహం అయితే బాగుంటారు. ఇక్కడ అమ్మవారు ఉంటారండి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళు కొద్దిగా కుంకుమ గాజులు ఇస్తారు. ఇక్కడే ఒక బాక్స్లోని రామ అని రాసి ఒక మనకి రాక్ అయితే ఉంది. మనకి చూసే ఉంటాము, కిందకి దిక్కుండా ఆంజనేయ స్వామి వేస్తారు కదా, సో ఆ రాక్సే పైన రామ అని ఉంటుంది. దాంట్లో అయితే అందరూ డబ్బులు వేస్తున్నారు. అక్కడే ఉయ్యాలలో అయితే చిన్ని కిట్టయ్య ఉన్నారండి. చాలా బాగుంది. అక్కడ ఈ కోనేట్లోనే అక్కడ గోపికలందరూ కూడా మరణించారంట. ఆ కోనేట్లో నుంచి మట్టి కూడా మనకు అక్కడ అమ్ముతున్నారండి. పసుపు కలర్ అంటే గంధం కలర్లో ఉంటుందంట. మేము ఇక్కడి నుంచి గోపీతలం నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగం అయితే బయలుదేరిపోయాము. అక్కడి నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగం 4 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ద్వారకా నుంచి అయితే నాగేశ్వర్ జ్యోతిర్లింగం 15 కిలోమీటర్ దూరంలోనైతే ఉంటుంది. 12 జ్యోతిర్లింగాల్లో నాగేశ్వర్ జ్యోతిర్లింగం 8వ జ్యోతిర్లింగం. మనకి ఇక్కడ శివుని విగ్రహం 3 కిలోమీటర్ల దూరం నుంచి అందరికీ కనిపిస్తుందండి. అంత పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ బయటనైతే ఒక తాతగారు గంధం రాసి బొట్టు పెడుతున్నారండి. ఒక మనిషికి 10 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. సో మేమందరం అయితే ఇక్కడ బొట్లు అయితే పెట్టించుకున్నాము. ఇంకా మేమందరం బొట్లు పెట్టించుకొని లోపల దర్శనంకి అయితే వెళ్తున్నాము. లోపలికి ఎంటర్ అయ్యేసరికి మనకి ఎడమ చేతి వైపు శివుడి విగ్రహం ఉంటుంది, కుడి చేతి వైపు అయితే గుడి ఉంటుందండి. అదే మనకి నాగేశ్వర జ్యోతిర్లింగం, దాంట్లోనే లింగం ఉంటారు. ఇటుకాసి చూస్తే మీకు ఎడమ చేతి పక్క చూస్తే 125 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు గల ఈ శివుడి విగ్రహం అయితే 3 కిలోమీటర్ల దూరం నుంచి మనకి కనిపిస్తుందండి వచ్చేటప్పటి నుంచిన. సో చాలా అందంగా కనిపిస్తుందండి ఈ విగ్రహము. అంత పెద్దదిగా ఉంది, భారీగా ఉంది. మనం ఇంత మనుషుల కింద కనిపిస్తున్నాం. ఇంకా లోపలికైతే దర్శనంకి వెళ్ళిపోతున్నాం. ఈ లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ గోశాల కూడా ఉంది అండి. ఇదే మనకి నాగేశ్వర్ జ్యోతిర్లింగం. అసలు నాగేశ్వర్ జ్యోతిర్లింగం అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పేస్తున్నాను, వినండి. శివపురాణం నాగేశ్వర్ జ్యోతిర్లింగం ద్వారకావనంలో ఉందని చెబుతున్నారు. ఇది భారతదేశంలోని ఒక పురాతన అడవి పేరు. పురాతన కాలంలో దారుక్ అనే రాక్షసుడు తన భార్యతో కలిసి అడవిలో నివసించేవాడంట. పార్వతి ఇచ్చిన వరం కారణంగా దారుక్ చాలా గర్వంగా మరియు మొండిగా మారిపోయాడంట. అతను హిందోత్సవాలను జోక్యం చేసుకోవడం మరియు నాశనం చేయడం ప్రారంభించాడంట. సుప్రియ అనే శివభక్తురాలు మరియు ఇంకా కొంతమందిని కూడా బంధించి సముద్ర పాములతో కూడిన నీటి అడుగు నగరంలో ఖైదీలుగా ఉంచారంట. ప్రియ ప్రతిరోజు శివ పూజలు చేస్తూ రుద్రాక్షను ధరించి మరియు ఓం నమ శివాయ మంత్రాన్ని అయితే జపించేదంట. ప్రతిరోజు పవిత్రమైన బూడిద భస్మాన్ని ధరించేదంట. ఆమె భక్తిని చూసి శివుడు చలించిపోయాడంట మరియు అతను ఆ ప్రదేశంలోనే ప్రత్యక్షమయ్యాడంట. అప్పుడే అక్కడ దివ్య జ్యోతిర్లింగంగా ప్రతిష్ఠించబడింది. శివుడు రాక్షసులను సంహరించాడు మరియు ఈ ప్రదేశంలో దారుకవనంగా ప్రసిద్ధి చెందింది. లింగానికి నాగ్నాథ్ అనే పేరు కూడా వచ్చింది. ఈ జ్యోతిర్లింగాన్ని ముట్టుకోనందుకైతే లోపలికైతే ఎలో చేయరండి. మనం వెళ్ళాలంటే మనిషికి 200 రూపాయల చొప్పున టికెట్ తీసుకొని వెళ్ళాలి. అది లోపలికి వెళ్ళిన వాళ్ళకి కంపల్సరీ పంచ్ అయితే ఉండాలి. జెంట్స్కి, చిన్నపిల్లలకైనా సరే పంచ కట్టుకునే వెళ్ళాలి. అక్కడ మనకి పంచెలు అవి కూడా అవైలబుల్గా ఉంటాయండి. మనం పంచె కట్టుకొని ఇలాగా మనిషి 200 టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు. లేడీస్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి, వాళ్ళైనా సరే టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. శారీ అయినా పర్లేదు, డ్రెస్ అయినా పర్లేదు, ఎలాగైనా వెళ్ళొచ్చు. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు పూజా సామాగ్రిని కూడా తీసుకొనే వెళ్ళాలి. అక్కడే మనకి పూజా సామాగ్రి కూడా అమ్ముతారు. సో వాటిలో అయితే కొబ్బరికాయ, గంగ,
నాగప్రతిమలు పువ్వులు కూడా ఇస్తారండి. అక్కడ మనకి సెట్ 250 రూపీస్ అది. సో అక్కడ స్వామివారికి అయితే గంగతో అయితే అభిషేకం చేయిస్తారు. లోపల పంతులు వాళ్ళు చెప్తారు ఎలా చేయాలి ఏంటి అన్నది. సో అలా చేసేయడమే లోపలికి వెళ్ళి. మా అబ్బాయి అయితే లోపలికి వెళ్ళి పూజ చేస్తాడు అనుకోలేదు, ఎందుకంటే వాడు పూజలు తక్కువ. కానీ మా మేనల్లుడితో వెళ్ళి పూజ అయితే బాగానే చేసేసారు. చాలా బాగా అనిపించింది. వాళ్ళైతే జ్యోతిర్లింగాన్ని అయితే ముట్టుకొని వచ్చారు. సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ పూజ చేసి అన్నీ బాగా చేయడము. అక్కడ మనకి వీడియోస్ తీయకూడదు అనే అబ్జెక్షన్ అయితే లేదండి. వీడియోస్ అవి అవైలబుల్గా ఉన్న వీడియోస్ అవి మనం తీసుకోవచ్చు. ఎలా కావలిస్తే అలా మనం వీడియోస్ అవి తీసుకోవచ్చు. ఎటువంటి అబ్జెక్షన్ కూడా వాళ్ళు చేయట్లేదు. కానీ లోపలైతే కొబ్బరికాయ కొట్టరండి, పక్కన పెట్టేస్తారు ఆ కొబ్బరికాయని. మేము అయితే బయట నుంచి చెప్తున్నాం వాళ్ళిద్దరికీనా గట్టిగా కౌగలించుకున్నట్టు శివుని లింగాన్ని పట్టుకోమని చెప్పాము. సో వాళ్ళిద్దరూ అదే విధంగా శివుణ్ణి అలాగే పట్టుకున్నారు. నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని చాలా బాగా అయితే దర్శనమైంది. వాళ్ళు కుంకుమ అది కూడా ఇచ్చారండి బయటకి. సో ఇవి పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని వాళ్ళైతే బయటకు వచ్చేసారు. ఇంకా డబ్బులు అనేవి ఏం తీసుకోలేదు, అక్కడ పెట్టేయడమే వాళ్ళకి దక్షిణ కింద. మనకి ఇక్కడ ఏంటంటే దక్షిణ తీసుకుంటే అవి ఏం లేదు, అక్కడ హుండీలో వేసేయడమే. సో వాళ్ళిద్దరూ అయితే ఇలా దండం పెట్టుకొని ఇద్దరు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకోవచ్చు. పంచెలు అవి తీసేసి మళ్ళీ అక్కడ పెట్టేసుకోవచ్చు, ఇంకోళ్ళు యూస్ చేసుకుంటారు. వెనకాతల బ్యాక్ సైడ్ వస్తే నది అయితే ఉంది అండి. ఈ నది పక్కనే మనకి ఈ గుడి వెనకాతల ఈ నది ఉంది. అక్కడ మనకి శివుడు పార్వతీ వినాయకుడు టెంపుల్ కూడా ఉంది అండి. అది కూడా దర్శించుకుంటే చాలా బాగుంటుంది. సో అక్కడి నుంచి మేమైతే ఇంకా బయలుదేరిపోయి ఇంకా మెయిన్ ద్వారకాకి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ మెయిన్ ద్వారకా వీడియో పార్ట్ 2లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇదంతా ఒక్క రోజులో తిరిగిన వీడియోనేండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేయండి.